ఆ? ఓం గురుభ్యో నమః. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం. గతంలో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది. చెప్తే కానీ మీకు నా విషయం అర్థమవుద్దని, అదేవిధంగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా నేను చెప్పే విషయాలు వినండి. నేను జ్యోతిష్యం నేర్చుకునే ఇదిలో ఒక అతనితో మాకు చాలా అవసరపడింది. అవసరపడ్డప్పుడు అతని కాడికి పోయి, అయ్యా ఒక 50,000 రూపాయల వరకు మీరు ఐటమ్ మాకు సాయం చేయండి, మేము అలా అయితే మేము జీవించగలము అని చెప్పేసి అన్నాం. అంటే అతనుంటే, స్వామి మాకు ఎవరైనా మాకు సెక్యూరిటీ ఉంటేనే మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు. ఏది 2000 సంవత్సరంలో సంగతి నేను చెప్తున్నా. ఇంకా మన ఏంది స్వామి ఎప్పుడు 3 నెలల నుంచి అమ్మవారి గుడ్డలు వేసున్నావు ఏందని చెప్పేసి అడిగిండ్రు. అడిగితే, అయ్యా నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను, కాళికాదేవి నాకు ఉపదేశం ఉంది, కాళికాదేవి మాల వేసున్నాను అని చెప్తున్నాగానే, నీకటైతే జ్యోతిష్యం తెలిస్తే ముందు మా భార్యకి చెప్పమని ఆయన మాకు అడిగిండు. అడిగితే నేనేం చేసిన అంటే, సరే అమ్మ అని చెప్పేసి కుండలు వేసి 108 అంకెల్లో ఒక అంకె కోరుకోమ్మ అని చెప్పేసి అడిగి, ఆమెను కోరుకున్న దాన్ని బట్టి, అమ్మ నీ భర్తకి ప్రాణగండం ఉండాలి అని అంటున్నాగానే, స్వామి మీరు ఆపేయండి అని చెప్పేసి ఆ యజమాని అన్నాడు. అంటున్నాగానే, స్వామి మీరు సాయంకాలం రాపోండి, ఇప్పుడు ఏమి చెప్పొద్దు, ఏం లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. ఆమెను వెళ్ళిపోయినాక సాయంకాలం 5 గంటలకు మరలా పిలిపించి ఏం చేసిండంటే, స్వామి ఇప్పుడు చెప్పు, నువ్వు ఏముంటే అది అక్షరాలా చెప్పండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. అయ్యా మటుకు ఏమో భర్తకి గండం ఉండదని చెప్తుంది, మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు ఎన్ని అనవసరం, మీరు నాకు సాయం చేయకపోయినా ఇది ఉన్న విషయం యథార్థం, అందుకని నేను చెప్తున్నాను అని చెప్పేసి అన్ని విషయాలు చెప్పా. ఒక అబ్బాయి పుడతాడు, ఈ పుట్టినప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతుంది, మీ కుటుంబం అన్ని విధాల బాగుంటుంది, భర్తకు మటుకు ప్రాణగండం ఉన్నది యథార్థమేనని చెప్పేసి చెప్పా అని చెప్తున్నాగానే, వాళ్ళు నేను 50,000కి నేను ఆశిస్తే దాదాపు 1,00,000 చిల్లర సాయం చేసి, స్వామి మీరు చేసుకోండి, మీకు ఇంకా ఎంత ఇది కావాలన్నా నేను సాయం చేస్తానని చెప్పి మాకు ముందుకి ప్రోత్సహించిండు. ఆయన ప్రోత్సహించిన తర్వాత, ఏందా 50,000కే ఈయన సెక్యూరిటీ ఉండాలని చెప్పిండు కదా, ఇప్పుడేంది ఈయన 1,00,000 చిల్లర ఇచ్చిండు, నాకు అర్థం కాక వాళ్ళ బ్రదర్ని అడిగిన, ఏంది స్వామి అసలు విషయం చెప్పండి, ఏంది అసలు అంటే, అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చెప్పుకొచ్చిండంటే, మా అన్న చేసుకున్నది భర్త చచ్చిపోయిన తర్వాత మళ్ళా పెళ్లి చేసుకున్నాడు స్వామి, అందుకని నువ్వు చెప్పినవన్నీ కరెక్టు, అందుకని చెప్పేసి నీకు మా అన్న పూర్తిగా నీకు సాయం అందించిండు, మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు మాకు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మాకు మంచి ప్రోత్సాహం జరుగుతూ వచ్చింది. నేను ఇటువంటి ఎన్నో విషయాలు చెప్పాను. నేను ఎంతోమందికి నేను చెప్పినట్టు జరిగినాయి. మీరు కూడా ఏదన్నా డౌట్ ఉన్నా, ఏ విషయం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఫోన్లో, నేను మీకు అన్ని విధాలా నేను సహకరించగలను. మీరు లైక్ చేసి చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీరు గొప్పగా సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా నేను కొన్ని విషయాలు అన్ని విషయాలు నేను షేర్ చేసుకోగలను. మొత్తం ఇప్పుడు ఒకేసారి చేయాలంటే అది కరెక్ట్ కాదు. నేను కంపల్సరీగా షేర్ చేస్తాను. అన్ని విషయాలు మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తెలివిగా మాట్లాడే విధానం నాకు తెలియదు. ఉన్న విషయాలు ఉన్నట్టు కుండ పగలగొట్టినట్టు నేను చెప్పగలను. నా కాడ మీరు ఆ విషయాన్ని ఆశించండి, నేను అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. గురుభ్యో నమః.